చెరువులలో చేపలు బతికేటట్లేదు, ఊర్లలో మనుషులు బతికేటట్లేదు. కనీసం కాదాన్ని కూడా చక్కగా దిద్దలేకపోయినా సన్నాసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ల. ఇలా ఏదన్నా చూడండి మన ప్రాంతంలో వాళ్ళు వచ్చినాక నష్టం జరిగింది. ఇవాళ హైటెక్ సిటీ దిక్కు కోకాపేట, మంచిరేవుల, పుప్పాలగూడ, నార్సింగ్లో 100 కోట్లు ఎకరం పోతుంది. మరి మేడ్చల్ దిక్కు 10 కోట్లకు కూడా ఎందుకు పోతలేదు? ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావాల్సిన ఫ్లైఓవర్లు, రోడ్లు వైడనింగ్ చేయకపోవడమే కదా. అందుకే ఇవాళ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఈ ప్రాంతాలకు పోనీకే పెద్ద పెద్ద స్కైవేలు కానీ పెద్ద రోడ్లు కానీ ఇవాళ మనం రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మనం కూడా కోకాపేటలో ఎట్లయితే 100 కోట్లకి ఎకరం భూమి పోతుందో మన ప్రాంతంలో కూడా ఐటీ ప్రాజెక్టులు రావాలి, ఐటీ కంపెనీలు రావాలి, మన భూముల విలువ పెరగాలి, మనం బాగుపడాలి. హైదరాబాద్లో ఉన్న చెత్త అంతనేమో మన ఊర్లో పోస్తారంట, హైటెక్ సిటీ ఏమో కోకాపేటలో కడతారంట. మరి ఈ మేడ్చల్ ప్రాంతం ఏం పాపం చేసిందా? ఈ ప్రాంతం అభివృద్ధి చెందుందా? హైదరాబాద్ నగరానికి నలుదిక్కుల అభివృద్ధి రావద్దా? ఆయల్ల కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఔటర్ రింగ్ రోడ్ కట్టింది, హైటెక్ సిటీ తెచ్చింది, లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది. జీనోమ్ వ్యాలీ ఈడ మనం ఉన్నప్పుడే కదా వచ్చింది తుర్కపల్లిలో. మా వేణి ఇన్నే ఉన్నట్టున్నాడు సర్పంచ్. ఇవాళ జీనోమ్ వ్యాలీలో వేలాది మందికి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ ప్రాంతానికి తెచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, ఈ ప్రాంతంలో తాగడానికి గోదావరి జలాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కాదా? అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి. ఎవడెవడో వస్తాడు, ఏదేదో చెప్తాడు, ఎవరిని నమ్మకండి. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మీ సమస్యలు తెలిసిన ప్రజాప్రతినిధి ఇక్కడ మీ అన్న, మీ తోడుగుండే మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.